హాయ్ అండి, నా పేరు కృష్ణవేణి, ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ తెనాలి. నేను లాస్ట్ టైం ఒక వీడియో పోస్ట్ చేశాను. దాంట్లో అది హీల్ పెయిన్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అండి. దాన్ని కొంతమంది ఏం చెప్పారంటే ప్రాక్టికల్గా చేసి చూపించండి అని అడిగారు. సో దాన్ని నేను ఈరోజు ప్రాక్టికల్గా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సినవి ఏంటి అనేది నేను ఇప్పుడు ఒక వీడియో నాలుగు ఎక్సర్సైజెస్ అండి. ఆ 4 ఎక్సర్సైజెస్ మీరు ఇంట్లో కనుక చేసుకోగలిగితే మీ హీల్ పెయిన్ 90% తగ్గుతుంది. అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇది మీకు ఫస్ట్ వన్ వచ్చేది. ఇది మీకు అమెజాన్లో వాటిల్లో కూడా ఉంది. మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. దీంతో ఎలా చేయాలనేది వీడియో చూపిస్తాను. సెకండ్ వన్ వచ్చి ఇదండి. ఇది వాటర్ బాటిల్ని వాటర్ పోసి నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెడితే ఇది గడ్డగట్టేస్తుంది. ఇది సెకండ్ వన్ అండి. థర్డ్ వన్ వచ్చి బాల్. ఈ టెన్నిస్ బాల్ అయితే బెస్ట్ అండి. నేను మీకు చూపించడానికి జస్ట్ ఇది చూపిస్తున్నాను. ఫోర్త్ వన్ వచ్చేసరికి టవల్ అండి. ఇప్పుడు వాటితో మనం ఎలా చేయొచ్చు ఎక్సర్సైజెస్. ఇదే అండి మన ఎక్సర్సైజెస్లో మెయిన్ హీరో. ఇది ఫస్ట్ మనం పెట్టినప్పుడు కాలు పెట్టనివ్వదు, కానీ మనం కొంచెం బలవంతంగా దాని మీద పెట్టి చేయగలిగితే సెకండ్ డే థర్డ్ డేకే మనకి బాగా రిలీఫ్ తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల మన అరికాలు అడుగు భాగాన ఉన్న కండరం ఏదైతే టైట్ అయిపోయిందో అదంతా మనకి లూజ్ అవుతుందండి. దానివల్ల పెయిన్ తగ్గిపోతుంది. సెకండ్ వన్ వచ్చేసరికి ఐస్ వాటర్ బాటిల్. జనరల్గా అందరూ ఐస్ అప్లై చేయమంటారు, కానీ ఇలా మనం చేయడం వల్ల ఏంటంటే మనకి వాపు తగ్గుతుంది. కండరం ఏదైతే ఉందో అదంతా ఫ్రీ అవుతుంది. ఈ టెన్నిస్ బాల్ చేసేటప్పుడు మనకి పెయిన్ ఎక్కడుందో అక్కడ గట్టిగా మనం ప్రెషర్ అప్లై చేయాలండి. ఎక్కడెక్కడ ఏరియాలో ఉన్నదో అక్కడంతా చేస్తే మనకి తొందరగా తగ్గుతుంది. కాళ్ళని బాగా వెనక్కి ఇలా స్ట్రెచ్ చేయండి. వదలండి. మళ్ళీ బ్యాక్ ఇట్లా లాగి వదలండి. మళ్ళీ అటు ఇట్లా లాగండి, వదలండి. ఇది మార్నింగ్ నిద్ర నుండి లేచినప్పుడు బెడ్ మీదే చేయాలండి. ఇలా చేయడం వల్ల కాలు కింద పెట్టినా ఇబ్బంది అనిపించదు. ఇలా 15 టైమ్స్ చేయండి. పొద్దున్నే లేవడంతోనే మనకి టవల్ అందుబాటులో లేదు అనుకుంటే వాటిలో లేకపోయినా పాదం వరకు వెనక్కి అనడం వదలడం చేయొచ్చు.